అమరావతిలో నిర్మించిన ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో వాటి పటిష్టతకు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఐఐటికి సంబంధించిన నిపుణులతోని చర్చిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఆ వివరాలకు సంబంధించి ఇప్పటికే నారాయణ మొత్తంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యవేక్షణలో ఇదంతా జరుగుతున్నట్లు కనిపిస్తూ ఉంది. అయితే గతంలో టీడీపీ నిర్మించి తలపెట్టిన భవనాల విషయం కావచ్చు, వాటికి వేసిన పునాదుల అంశానికి సంబంధించి కావచ్చు, గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ ఏ నిర్మాణాలు ముందుకు సాగని పరిస్థితి కనిపించింది. పూర్తి స్థాయిలో అవన్నీ కూడా శిథిలావస్థకు చేరే రకంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన నేపథ్యంలో వాటి పటిష్టత ఎలా ఉంది అనే అంశంపై ఇప్పటికే నిపుణులతో చర్చిస్తున్నట్లు కనిపిస్తూ ఉంది కదా. రైట్, చూద్దాం. అమరావతిలో గతంలో నిర్మించిన నిర్మాణాల పటిష్టత ప్రస్తుతం ఎలా ఉంది అన్న అంశంపై ఐఐటీలకు చెందిన నిపుణులతో అధ్యయనం చేయిస్తున్నామని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నిన్న ఆయన అసెంబ్లీ ఆవరణంలో ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు నూతన భవనాల కోసం రికార్డు స్థాయిలో కాంక్రీట్ పునాది వేశామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో ఈ 5 ఏళ్లు ఆ పునాదులు నీళ్లలో నానుతూ ఉండిపోయాయి అన్నారు. తాము చేయించిన అధ్యయనం ప్రకారం కాంక్రీటు పునాది చెక్కు చెదరలేదు అని వెల్లడించారు. కానీ దానిపైన వేసిన పిల్లర్ల నాణ్యత ఎలా ఉంది అని మరోసారి తనిఖీ చేయించాలని భావించామన్నారు నారాయణ. ఆ పనిని చెన్నై ఐఐటికి అప్పగించామని అన్నారు. అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో వివిధ రకాల నివాస భవనాలు వివిధ దశల్లో నిలిచిపోయాయి అన్నారు. ఈ 5 ఏళ్లు వాటిని పట్టించుకున్న నాథుడు లేడు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వాటి పటిష్టతను పరీక్షించే పనిని హైదరాబాద్ ఐఐటి నిపుణులకు అప్పగించామని తెలియజేశారు. వారి నివేదికలు వచ్చిన తరువాత తదుపరి కార్యాచరణ చేపడతామని మంత్రి వివరించారు. రాజధాని నిర్మాణాల కోసం గత టీడీపీ ప్రభుత్వం టెండర్ల ద్వారా అప్పగించిన పనుల మధ్యలో నిలిచిపోయాయని, వాటిని పూర్తి చేయడానికి మళ్లీ కొత్తగా టెండర్లు పిలవాలని నిర్ణయించామని నారాయణ తెలిపారు. రాజధాని లోపలకు రాకపోకలకు మొత్తం 3 ప్రధాన రహదారులు నిర్మించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. కృష్ణానది కరకట్ట పక్కన నిర్మిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు మరికొంత భాగం పూర్తి చేయాల్సి ఉందన్నారు. రైతుల నుంచి భూమి సేకరించాల్సి ఉందని తెలిపారు. దీనికి కొంత సమయం పడుతుందని, దీంతో పాటు మరో 2 రోడ్లకు కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ 2 రోడ్లు మంగళగిరి సమీపంలోని ఎయిమ్స్ ఆసుపత్రికి 2 వైపులా వస్తాయన్నారు. అక్కడి నుంచి చెన్నై, కోల్కతా జాతీయ రహదారితో అనుసంధానం అవుతాయన్నారు. సీడ్ యాక్సెస్ రహదారి మాదిరిగా ఇవి కూడా విశాలమైన రోడ్లుగా వస్తాయన్నారు నారాయణ. దీనికి ప్రణాళికలు తయారు చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. రాజధానిలో నిలిచిపోయిన పనులపై సాంకేతిక కమిటీని ఏర్పాటు చేస్తూ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో నిలిచిపోయిన పనులను ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే దానిపై ఈ కమిటీ సిఫార్సులు చేయనుంది. అమరావతి క్యాపిటల్ సిటీలో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి సూచనలు చేస్తుంది. పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ చైర్మన్ గా మొత్తంగా 7 అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అని తెలుసుకుందాం. ప్రసాద్, మొత్తంగా ఐఐటి నిపుణులతో ఇక్కడ జరిగిన ప్రతి నిర్మాణానికి సంబంధించి పటిష్టత పైన ఇప్పటికే వారితో ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తా ఉంది కదా, చర్చించిన తర్వాత ఏంటి వివరాలు? నవీన్, అమరావతి అభివృద్ధి కోసం ప్రభుత్వం ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తుంది. ప్రధానంగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా గత 5 ఏళ్లలో అమరావతి జరిగిన విధ్వంసం, రాజధాని నిర్మాణ పనులు ఆగిపోయిన వైనంపై కూడా ఇప్పటికే రాష్ట్రపతులు ఆవేదన వ్యక్తం చేశారు. అది చంద్రబాబు ప్రత్యేక దృష్టితో మొత్తం అమరావతిలో ఉన్న పరిస్థితిని భవిష్యత్ కార్యాచరణపై కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ఇటీవల బడ్జెట్ లో కూడా 15,000 కోట్లు కేటాయించారు. దీంతో ముందు ఏదైతే ప్రాధాన్యత క్రమంలో ఏ నిర్మాణాలు చేపట్టాలి, గతంలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు హయాంలో నిర్మించిన నిర్మాణాలు దాదాపు 70-80% పూర్తయిన భవనాలు కూడా భారీగా అలాగే ఉన్నాయి. 2019-2020 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి కేవలం కక్ష సాధింపు ధోరణితో ఆ నిర్మాణాలు కూడా పూర్తి చేయకుండా, ఎటువంటి పనులు చేయకుండా నిలిపివేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు దాదాపు 2019 ముందు ఏదైతే నిర్మాణాలు మధ్యలో అయిపోయి ఆ నిర్మాణాల పటిష్టతపై కూడా ఇప్పుడు కొన్ని నిర్మాణాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయా రంగాల నిపుణులకు సంబంధించి కొన్ని బృందాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ఆ రాజధాని ప్రాంతంలో ఉన్న నిర్మాణాలను పూర్తిసారి పరిశీలించి ఎటువంటి నిర్మాణాలకు మళ్ళీ మరమ్మతులు చేయాలా, లేకపోతే పూర్తిసారి నిర్మాణాలు చేయాలనే అంశాలపై కూడా ఆ అధ్యయనం చేసిన తర్వాత కమిటీలు ఇచ్చిన నివేదికలను బట్టి ఆ నిర్మాణాలు కొనసాగించనున్నారు. మరోవైపు
వీటికి సంబంధించి మొత్తం రాజధానికి 3 వైపుల నుంచి కూడా ప్రధాన జాతీయ రహదారులు కలిపే విధంగా కూడా ఇప్పటికే ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఇప్పటికే టీటాక్సిస్ రోడ్డు గతంలో చంద్రబాబు హయాంలో నిర్మాణం జరిగింది. అదే తరహాలో మరో 2 భారీ రహదారుల నిర్మాణాలు కూడా ఏర్పాటు చేయడం ద్వారా పెట్టుబడిదారులు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. రవాణాకి సులువుగా ఉన్న నేపథ్యంలో చాలా మంది అమరావతి వైపు చూసే అవకాశం ఉన్న నేపథ్యంలో పారిశ్రామికవేత్తలు కూడా ఆకట్టుకునే విధంగా ఈ ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇక ఈ నిర్మాణాలకు సంబంధించి సాంకేతిక కమిటీ మొత్తం దాదాపు 9 మంది సభ్యులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ మొత్తం వివిధ శాఖల నుంచి ఒక్కొక్క అధికారిని ఏర్పాటు చేసి మొత్తం వారు పరిశీలన చేసిన తర్వాత ఆ నిర్మాణాలకు సంబంధించి ఆ ఇచ్చే కమిటీ రిపోర్టులను బట్టి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇక అమరావతికి సంబంధించి ప్రధానంగా సచివాలయం కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఇవన్నిటికి సంబంధించి గతంలోనే చంద్రబాబు భారీగా ఆధునిక హంగులతో నిర్మాణం చేసేందుకు ఒక కాంక్రీట్ తో ఏర్పాటు చేశారు. అయితే ఇటువంటి నేలలో మునిగిపోయిన వైనం కూడా మనం కళ్ళారా చూస్తాం. ఇప్పుడు వాటి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ విధంగా వాటి నిర్మాణాలు పైకి లేపడిన అంశాలపై కూడా నివేదిక వచ్చిన తర్వాత పనులు ప్రారంభించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద